ఏం సార్ ఇది? కేరళ ఆయిల్. మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పనులు చేయగానే పంచర్ మాత్రం వేస్తావు. ఒకసారి పట్టుకో. అయ్యా బాబోయ్, ఎవడన్నా పొరపాటున పట్టుకున్న జారిపోవటానికి. జనరల్ కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సర్లే పదా. ఆ చెప్పులది. ఇవి నా చెప్పులు మీకు సరిపోవు. నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు, ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని. పదా. ఎవరు రాదే? నేను మేనేజ్ చేస్తాను, ఉండండి. అడ్డమైన పిల్లలని ఎండ చేరుండయి. మళ్ళీ చేస్తాను. లేదు, అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు. నీ అబ్బా ఎదో పిల్లి సచ్చినది దీని. తెలిసినట్టు వెళ్ళిపోతావుంటి. వెనకాలరా. ఎవరా నిద్రపోలేకుండా ఈ టైంలో? అర్ధార్థ పుట్టి ఫోన్ లేంట్రా. ఏం లేదు భయ్యా, నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు, చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. ఏదో దరిద్ర పుట్టుకల కనుక. ఏంటి గురుగారు పడుకొని ఒక డిస్టర్బ్ చేస్తారు? నువ్వు ఫోన్ పెట్టారా? స్వరూప్ నేనండి. ఏం అక్కర్లేదు బాయ్. చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం. రెట్టి హ్యాండెడ్ గా పట్టించాలి. పద. అలాగే. రామానుజం, చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి గురుజీ. ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఓకే, చలో చలో. నువ్విప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా? మొత్తం విన్నారా? ఏమన్నా బావా? మీ ప్రాణం మొత్తం విన్నా. అత్రంతా ఈ స్టోర్ రూమ్ లో పడి సావని. నవ్వించాలి. పద. అమ్మో అమ్మో, వైరక్కాడు. వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు. ఆ పెద్ద కుక్కలను వదిలితే పర్లేదు, చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు. ఆ చిన్నది ఉందే, చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్. దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏంటిది? మనిషి నచ్చితే వదిలేస్తుంది, నచ్చపోతే కరిచేస్తుంది. అరిచే కుక్క అరవదంటారు కదా, ఇది కరిచే కుక్క అస్సలు అరవదు. అమ్మా, దాన్ని వదిలేడు. అమ్మో, మీరు అటెండి ఇటు వెళ్తారు. అమ్మో. అయ్యో బాబోయ్. ఓహో, నేను ఎటు వెళ్తే అటు చూస్తుందేంటి? అయ్యో అమ్మో, ఇదే అయ్యో అమ్మా. అని చెప్తా. ఇప్పుడు నువ్వు బయటకు ఎలా వస్తావు చూస్తా. ప్రసాద్ గారి వచ్చేయండి వచ్చేయండి. ఎలా వస్తారా? వదిలితే రావడానికి. నేను లోపలికి వస్తాను. ఇంకే బాగా వేసేస్తే కళ్ళు కనపడి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. మీరు వెళ్ళిపోండి. అది అది ఇక్కడే పడి ఉంటుందిలే. పూజ 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 లాగుతామంటే రూమ్ కాదు, తన రోజుకో రూమ్ లోకి మారుస్తున్నారు కదా. చెంగల్ రాయడు. ఎవరు? ఫోన్ ఆఫ్ చేసావచ్చు. ఎవర్రాది? బొమ్మాలి బొమ్మాలి నిన్ను వదలా. వీడ బొమ్మాలి నిద్రంతా పాడు చేసినాడు. రే పూజ బొమ్మాలి. రే లేరా లే. ఏంటి నానా? తాతయ్య రూమ్ లోకి పోయి పడుకోపో. తాతయ్య గురకు పెడతాడు, నాకు నిద్ర పడతావు. నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు. అంతేంటి? మాట్లాడకుండా పో. పోతాలే.
నేను కొట్టడం ఏందిరా? మందేమన్నా ఎక్కువైనదా? ఓ ఈయనొకడు. ప్రశాంతంగా నిద్రపోనాడు. చెప్తేదవా వాడిని ఎందుకుంటామే? కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోట్టుకుంటా. సర్లే ముందు పూజ ఎక్కడుందో కనిపెట్టాలి. నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. పూజ ఈ పుట్టోడికి ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేత కాదు. మళ్ళీ మొక్కి దెబ్బైపోతాడు. వెళ్ళి చెప్పొస్తే బెటర్. పూజ ఎవరు వచ్చినట్టున్నారు? ప్రసాద్ గారు ఎక్కడున్నారు సార్? అయ్యో ఇలా పడిపోయారేంటండి? ఏదో పట్టాలి, పైకి లాగబోయా. ఇలా చేయమండి చేయమండి. అజయ్ కూడా అజయ్ కూడా జాగ్రత్త జాగ్రత్త. అయ్యో అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను. ఈ బ్యాడ్లో పడ్డారు ఏంటండి? ఇదే కప్పండి బాబు. ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకెందుకు వచ్చింది సార్? ముందు లేకుంటే మీరు వెనకాడతారు. ఏంటండి సీసా పెంకులు? అరే చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టున్నాయి. రెండు రెండు కూర్చోండి. మీరు నా కోసం ఇంత హెల్ప్ చేస్తుంటే మీకెందుకు సరే ఎలా జరుగుతున్నాయి? నువ్వు నిజంగా నేర్చుతున్నావా? మళ్ళీ వారు ఏం మాట్లాడినవి? మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏడు చెట్టు గొంతు డ్రై అయిపోయింది. ఇక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇవేంటి వేడుకున్నాయి? నాకేం తెలుసు, సరే తాగేస్తాను. వెళ్దాం పదవా, ఇంట్లోకి వెళ్దాంరా. వెళ్దాం పదవయ్యా. చెప్తున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. అయినా చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి. కర్మకాయలు వెళ్ళానే, వెళ్ళు. చెప్పి కాల్ తీసేస్తే తెలుస్తుంది. మొహం మీద ఆ దెబ్బలేంటండి? ఏం ఎర్రనట్టు మాట్లాడతావేంటయ్యా? నిజంగా దెబ్బల గురించి నాకేం తెలియదండి. రాత్రి వేడి నీళ్ళు తాగిన తర్వాత మొత్తం మర్చిపోయాను. వేడి నీళ్ళు కదయ్యా, నాటు సారా. అర్థమైంది. అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద ఊరంతా వినపడేలా అరిపేంటయ్యా. ఎవడు నింటే అదొక డేంజరు. సార్ ఏంటి? ఏంటయ్యా ఇదంతా? మీరు ప్రేమించుకోవటం ఏంటి? మా ప్రసాద్ మీకు హెల్ప్ చేయటం ఏంటి? అది కాదమ్మా, అసలేం జరిగిందంటే మీరు నేను ఆడపిల్ల తనేం చెప్తుందంటే నేను చెప్తాను. మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాదు, చిట్టాబత్తుల వెంకటరమణ. తండ్రి గారు కీర్తిశేషులు చిట్టాబత్తుల రామచంద్రయ్య, తల్లిగారు స్వర్గీయ చిట్టాబత్తుల జానకీదేవి. మాది అందమైన నగరం హైదరాబాద్. అక్కడ కల్మషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ మాది. వెంకటరమణ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా? నేను 3 ముక్కలా చెప్తానుండు. ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు, లవ్ స్టోరీ. డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు. అన్నట్టు మనం ఎక్కడ దాకా వచ్చాం? అదేదో కాలనీ దాకా వచ్చాం. ఏదో కాలనీ కాదండి, ఆనందనగర్ కాలనీ. పేరుకు తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజు లేవండి ప్రసాద్ గారు, అయిపోయింది. ఇదండి జరిగింది. సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను. ఫాస్ట్ గా చెప్పేసావా? ఈ టైంలో మహాభారతం చెప్పేసి. సర్లేండి, గతం అందరికి అర్థమైంది కదా. ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా చూసుంటారు కదా? చూడకపోతే ఇప్పుడు ఆ స్టోరీ కూడా చెప్తావా? అది కాదండి, అందులో షారూఖ్ ఖాన్ లాగా అందరినీ ఒప్పించి ఎవరిని నొప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం. కాకపోతే ఇంట్లో మగవేతలందరూ మూర్ఖులు, మార్చడాలు అవి కుదరదు అని ప్రసాద్ గారు అన్న మీదట వేరే దారి లేక ఎస్కేప్ ప్లాన్ చేశాం. ఏం ప్రసాద్ గారు? అంతే అంతే. మా పూజకి నీలాంటి మంచి మనిషి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు. మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ. తన సంతోషమే మాకు ముఖ్యం బాబు. కానీ తెల్లారితే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు, ఇప్పుడెలా? అదంతా నేను చూసుకుంటాను. దానికి మీ అందరు కోఆపరేషన్ కావాలి. ముఖ్యంగా మీది పూజ గారు. ఏమీ లేదు, మీకు ఈ పెళ్లి ఇష్టం లేదు అన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు. అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి, వాళ్ళు రిలాక్స్ అవుతారు, మనం ఎస్కేప్ అవుతాం. ఏం ప్రసాద్ గారు? అంతే. అంతే. ఈ 10,000 ఏమిరా? వాళ్ళకి పేమెంట్ ఏదో నేందన్నట్టు చిన్ని గారు, మాట్లాడతాను. కాసేపు అకౌంట్స్ పక్కన పెట్టండి. తెల్లారితే శుభకార్యం. అక్కడ ఏమైనా పెళ్లికూతురు ఏడు బాంబు పెట్టుకుంది, ఇక్కడ ఏమైనా పెళ్లికూడు మాడు బాంబు వేసుకున్నాడు. అదేమో ఆనందరావు అంకుల్ అయితే మాటికి వాని ఊసేందుకు బాబు? అది కాదు అంకుల్, శుభకార్యం జరిగే ఇంట్లో ఇలా ఏడు మాలు వేసుకుని ఉంటే దరిద్రం. మీ పార్ట్నర్ కాబట్టి ఆ దరిద్రం నాకు చుట్టుకుంటుందేమో నా భయం. అట్లా ఏం కాదులే బాబు. ఇప్పుడు మేమేం చేయాలో నువ్వే చెప్పు. సందడి సందడి చేయాలి. అంతే కదా, నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేస్తావు. ఏం పాటలమ్మా ఇవి? పని చేసే వాళ్ళు కూడా నేసం వస్తుంది. ఏం తాతగారు? సాల్ది అమ్మని ముసిరి పాటలు నలిగేటి కూడా నలగవు. నువ్వు అందుకో బాబు. అందుకోనా? ఇట్సు. ఓకే, గెట్ రెడీ.
సింగ్ సాంగ్ సింగ్ సాంగ్ సింగ్ 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 సాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ 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 డాంగ్ సింగ్ సాంగ్ సింగ్ 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 సాంగ్ కంటి విందుగా ఇంటి ముందుగా పెళ్లి పండగొచ్చే నేడు ఎవరికెవరు పైన జంట కలిపినాడు అందనంత ఎత్తునున్న దేవుడు ఎవరెంత మొత్తుకున్న అమ్మ తోడు వాడికి దాటి వెళ్ళనివ్వడు Sing a song, sing a sing a sing a song. మస్తు గ్లామరు నువ్వేమో సుమారు సూపరు నన్ను వాడే సోపేండో నువ్వు కూడా వాడి చూసుకోదురు పెంచుకారు పెళ్లి కూతురు నువ్వేమో ఎర్ర డాక్టరు మాట తీరు నీ ఒంటి జోరు ఇప్పుడైనా మార్చుకుంటే బెట్టరు లంకంత ఇంటి పెద్ద మీద ఉంటూ నాకేంటి తక్కువంటూ వదలగుట్టు నీ లోటు పాటు కవరు చేసుకుంటూ నిన్ను కాపు కాసుకోద నా సపోర్టు తెలుసో తెలియకో వెంకీ విషయంలో నేను చేసిన తప్పుని క్షమించు స్వామి. ఏమ్మా దేవుణ్ణి ఏం కోరుకున్నావు? వెంకీకి నిజం చెప్పేయాలని డిసైడ్ అయ్యాను మావయ్య. ఏంటమ్మా నిజం తెలిస్తే వెంకీ మన కోఆపరేట్ చేస్తాడా? పైగా ఎలా రియాక్ట్ అవుతాడు? తప్పు చేసిన మనం ఎలాంటి రియాక్షన్ అయినా ఫేస్ చేయాలి. నిజమేనమ్మా, నీలాంటి దైవభక్తి ఉన్న వాళ్ళకి పాపభీతి ఉంటుంది. నువ్వు ఈ విషయం వెంకీకి చెప్పావంటే దేవుడి మీద ఒట్టు. నువ్వు చీ అన్నా చే అన్నా పర్వాలేదమ్మా, కానీ ఈ విషయం వెంకీకి తెలిస్తే వాడు కడుపు మంటతో మనం ఇక్కడి నుంచి పారిపోతాం అన్న విషయం ఆ వెధవుడు చెప్తాడు. దాంతో వాడు నిన్ను ఆపేస్తారు, నన్ను లేపేస్తారు. అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి వచ్చిందమ్మా, నన్ను క్షమించమ్మా. అయ్యా, గురవారెడ్డి జైలు నుంచి రిలీజ్ అయి ఉన్నాడు. ఈ టైంలో బయటకు పోవడం అంత మంచిది కాదు. భయం ఉన్నప్పుడు మొదలు పెట్టకూడదు, మొదలు పెట్టాక భయపడకూడదు. భయ అసలు ఈ గురవారెడ్డి జైలు కిందకి వెళ్ళాడు. లుక్ ఏంటి అమ్మో.
ఇంకో తూరు ఆలోచించు. ఆ సెంగల్రాడి చాలా డేంజర్. డేంజర్ అయితే లంగాగండా వాడిని చంపడానికే నేను పుట్టాను రా. ఇక్కడ చూడు, రేపు వాడి ఇదే రూట్ లో కర్నూలు పోతుంటాడు. చిట్టి గిద్ద కన్వర్ట్ దగ్గర మనం ల్యాండ్ మైన్ పడదాం. ఆడి బండి కన్వర్ట్ మీద రాగానే ఢమాన్. రే ఆడి మనుషులు వస్తుంటే పదండ్రా. హలో పెద్దయ్య గారు, రేగుపాటి పొలంలో అల్లుడి గారి మీద గురువారెడ్డి తన మనుషులతో అటాక్ చేసినాడు. పెద్ద గొడవ జరుగుతున్నది. మన అల్లుని గారి మీద ఆ గురువారెడ్డి గారు అటాక్ చేసినాడంట. కృష్ణాగిరి వాడిని నరుచుని కొడుకుని. నువ్వు నన్ను చంపనీకి పుట్టలేదురా, నా చేతిలో చావనీకి పుట్టినవు. చెంగల్ రైడు మామ ఏమైనాది? పెద్దయ్య గారు, రేగుపాటి పొలంలో అల్లుడి గారి మీద గురువారెడ్డి మనుషులు అటాక్ చేసినారు. భైరాగి, వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు. చూసారా ప్రసాద్ గారు, స్కెచ్ అంటే ఇలా ఉండాలి. మనం మీరు వేశారు బుర్ర తక్కువ స్కెచ్. ఇప్పుడు చూడండి, చేజులు లేవు, చావులు లేవు, అంతా ప్రశాంతంగా ఉంది. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి. నీ తొక్కలో రూల్ షాప్ ఒకసారి వెనక్కి తిరిగి చూడవా. ఏంటండి నీలాంటి బుర్ర తక్కువ నమ్ముకొని వచ్చినందుకు నాకు జరగాల్సిందే జరిగింది. వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు. కానీ అయ్యో బాబు. ప్రసాద్ గారు, ప్రాబ్లం వచ్చినప్పుడు పానిక్ అవ్వకూడదు. ముందు మీరు సీట్ బెల్ట్ వేసుకోండి. పూజ గారు మీరు కూడా స్పీడ్గా పని బాబు. టెన్షన్ అవ్వకండి. మళ్ళీ అడవుల్లోకి ఎక్కడికయ్యా? హైవేలో ఎంతసేపు వెళ్ళినా హైడ్ అవ్వలేమండి. ఇదైతే ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా పని బాబు, చచ్చిపోయేటట్టున్నాను. మీరు అటు ఇటు కదలకండి, బ్యాలెన్స్ తప్పుద్ది. అలాగే. అయ్యి బాబు, వెంకటరమణ, మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతావయ్యా. రైట్ కట్ చేయి. అది కాదు సార్, ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగ్రఫీ ప్రకారం తప్పొద్దేమో. చెప్పింది చేయవయ్యా. అది కాదండి. దట్స్ ఆల్. సరే. ఏమయ్యా, కడుపుకు అన్నం తింటున్నాం, గడ్డి తింటున్నాం, నీ మాట వింటేనే దరిద్రం. ఈ ఊళ్ళో పడేటయ్యా. ఓరు పూసుకొని కూర్చోండి. డీటెయిల్స్ కావాలి, డీటెయిల్స్. ఇప్పుడు అర్థమైంది ఎందుకో. అది సివిఆర్. వాళ్ళతో రాకుండా యాదవ్ సెపరేట్గా ఏం చేస్తున్నారు? రా. ఇటెక్కడికయ్యా? చెప్తాను ఉండండి. నేను పోయాక చెప్తావా? కాసేపు నోట్ మూసుకొని కూర్చోండి.
అదమ్మా ఏమైనా తినేసి వద్దాం. నాకు ఆకలిగా లేదు మావయ్య, మీరు వెళ్ళండి. పర్లేదండి, పార్సిల్ తీసుకొద్దాం, తర్వాత తింటారు. ఇంకా రాడంటే ఇడు. మీరు ఆకలికి అసలు ఆగలేదు ప్రసాద్ గారు. ఈ టైంలో ఫోన్ ఎవరు? భద్రప్ప. అయ్యో ఎత్తదయ్యా. ఉన్నాను సార్, ఫుడ్ వచ్చే లోపల కాసేపు టైం పాస్ చేద్దాం. వాడితో టైం పాస్ హలో హలో, ఎక్కడున్నారా? ఎంతకంటే తెంగర క్వశ్చన్ ఉంటుందిరా. ఎక్కడున్నావు చెప్తావరా? నువ్వు పూజని తీసుకెళ్లి చాలా పెద్ద తప్పు చేశావు. ఏదో రొటీన్ డైలాగ్ వద్దు, ఏమైనా కొత్తవి ఉంటే చెప్పు. పూజని మాకు అప్పచెప్పు. నీకెంత డబ్బు కలితే అందిస్తా. కొత్తవి చెప్పమంటే మళ్ళీ చెత్తవి చెప్తావేంట్రా? వెంకీ నాట్ ఫర్ సేల్. ఏ ప్రసాద్ గారు? అసలు పూజని ఎందుకు తీసుకెళ్లేవరా? బుర్ర తక్క ఏదవా, ఎందుకు తీసుకెళ్తారా? ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను. ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. ఇంకొక రొటీన్ క్వశ్చన్ చేసావు అనుకో, ఫోన్ కట్ చేసేస్తాను. కొత్త ఏమైనా ఆలోచించు. పూజ నిన్ను ప్రేమించట్లేదు, యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తోంది. కొత్తవి చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా? ఇది అబద్ధం కాదు, నిజం. మా ప్రసాద్ బాబాయ్ ఒక 420 గాడు. వాడు నిన్ను వాడుకుంటున్నాడు. ఏంటయ్యా? పూజ వేరే వాడిని లవ్ చేస్తుంటే నన్ను లవ్ చేస్తుందని నమ్మించి వాడుకుంటావా? అది కాదయ్యా. ఏది కాదురా, ఈ రోజు నీ రక్తం దాకేస్తాను. తాగేవయ్యా, తాగే. ఆ భద్రపగాడు ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు. అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు. అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రే జరిగింది బాబు. అంటే వాడు చెప్పింది నిజం కదా? నిజం కాదా అని అడుగుతున్నావా? ఈ విషయం నన్ను అడిగావు కాబట్టి సరిపోయింది. అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే ఇంత అనుమానించాడు, పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా. ఆ దరిద్రుడి మాటలు విని అనవసరంగా నీ మీద చేయి చేసుకున్నాను. నువ్వు కూసిన కారు కూతలన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను. అంత మాట అనకండి, మొత్తం నాశనం అయిపోతుంది. ప్రసాద్ ప్లీజ్, ఏదో నోరు జారీ. సర్లే, నేను మంచోడు కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయి. అసలు చేయండి. ఇదిగో ఫుడ్ కూడా వచ్చేసి తినేయండి. రండి. చెప్పజాయ్. పూజ, నేను ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాను. నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా? ఎస్, ఐఎమ్ సేఫ్. సరే, 4 o'clock ఫ్లైట్. మీరు తొందరగా వచ్చేయండి. ఓకే. పూజ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నువ్వు పార్సిల్ తీసుకొని వచ్చే. ఉండండి సార్, కలిసి వెళ్ళిపోదాం. చెప్పింది చెయ్యి. సార్, పూజకి మాత్రం ఏం చెప్పకండి. చెప్పలే. మావయ్య, వెంకీ ఎక్కడా? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా. మనల్ని హైదరాబాద్లో కలుస్తానన్నాడు. బండి స్టార్ట్ అవ్వట్లేదండి. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి. నమో వెంకటేశ్వర. చూసారా, దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్. వెంకటరమణ, ఎయిర్పోర్ట్కి పోనీ అమ్మా. ఎయిర్పోర్ట్ దేనికండి? పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు. ఆయన రిసీవ్ చేసుకోవాలి. ఓ, మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా? మీ పెళ్లికే వస్తున్నారు. పోనీ అమ్మా. ఓకే. పూజ, ఆర్ యు ఓకే? హలో, ఎవరైతున్నావు? పేరు వెంకటరమణ, ముద్దు పేరు వెంకీ, వృత్తి వెంట్రులాక్విజం, ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి, ఇష్టమైన కూర. అసలు మీరెవరు? పూజను చేసుకుపోయేవాడు. ఇలా షాక్ అయ్యేటండి. చచ్చిపోలేదు. అతను సర్ప్రైజ్ ఇద్దామని మీ ప్రేమ విషయం చెప్పలేదు. వీళ్ళ ప్రేమ విషయమా? మళ్ళీ షాక్ అయ్యేటండి. నువ్వు రావా చెప్పి. ఎక్కడికండి, ఇక్కడే చెప్పొచ్చు కదా. పైగా మా లవ్ స్టోరీ మీ నోటితో వినాలనుంది. మీ లవ్ స్టోరీ మీ ముందు చెప్తే ఏం బాగుంటుందయ్యా? నువ్వు పదవయ్యా. కరెక్ట్. మీ క్లోజ్ ఫ్రెండ్ అండి? అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు. అదయ్యా జరిగింది. వాడిని అలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను. అంతే కదా? అంతే. మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చేలోపు మనం జంప్ అయిపోదాం. ఓకే ఓకే, కమా. అది వచ్చేస్తున్నారు. ఏమండి, మొత్తం విన్నారా? విన్నాను. ఎలా ఉంది? బాగుంది. బాగుంది ఏంటండి, అదిరిపోవాలి. మాది కొత్త లవ్ స్టోరీ కదా. సర్లేవయ్యా,